ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడు ఎట్లుందో. బీసీల దిందామని, బీసీల పదవులు దొబ్బుదామని, బీసీలకున్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు. ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన. కాటారం అనుకుంటా, కాటారం మహాదేవ్పూర్, ఈ 2 మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికెట్ల భాగవతం బట్టబయలైంది. వీళ్ళు సర్పంచులు కూడా ఎన్నికారు, ఇప్పుడు వీళ్ళు సర్పంచులు కూడా గెలిచిరు. ఇప్పుడు రెడ్లు బీసీలని సర్టిఫికెట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పండి రా భయ్. ఇక మీరు బీసీలకే పుట్టినట్టు, వీళ్ళు బీసీలు మేము రెడ్లకు పుట్టలేదు బీసీలకు పుట్టినామని చెప్పి తెచ్చుకున్నారు. ఇక 13 మంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా. ఇగో మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు, బీసీలంతా మా కింద బతకాలే, మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అవుతావు రా భయ్. మా వాళ్ళ దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికెట్లా బీసీలకే పుట్టిరా మీరు? 2 సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు? ఇప్పుడు బీసీల సొమ్ము ఎవరు తింటున్నట్టుగా మా సొమ్ము మీరు తిని బతుకుంటా ఎందుకు రా బతుకు? మా సొమ్ము తినుకుంటా, మా పదవులు తినుకుంటా. మరి దీనికి బాధ్యుడు ఎవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ పని చేయాలి. మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇగో గిది.